హలో అందరికీ వెల్కమ్ టు దివ్యారెడ్డి లైఫ్ స్టైల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అందరికీ, ఈరోజు మనం రంజాన్ స్పెషల్ మటన్ హలీం ఇంట్లో ప్రిపేర్ చేయబోతున్నాం. చాలా ఈజీగా నా ఫ్రెండ్ని అడిగి పక్కా కొలతలతో ఈ ప్రాసెస్ని అయితే నేను ఈరోజు చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాసెస్ ఇంత ఈజీ అని అనుకుంటారు. నిజంగా చాలా టేస్టీగా వచ్చింది. మా వారికి మటన్ హలీం అంటే చాలా ఇష్టం. సో తన కోసం నేను ఈరోజు మటన్ హలీం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కూడా ప్రాసెస్ తప్పకుండా నచ్చుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2 స్పూన్ల గోధుమ రవ్వ, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల బియ్యం, 6-7 బాదం పలుకులు. ఇవన్నీ మంచిగా 3-4 సార్లు కడుక్కొని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. నిజంగా అండి, మటన్ హలీం చేయడం ఇంత ఈజీ అని అనుకుంటారు. అలా పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే 1/2 kg మటన్ని తీసుకుంటున్నాను. 1/2 kg మటన్ని మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసుకుంటున్నా. దీనికి మసాలా దినుసులు ఇవన్నీ అండి: షాజీరా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, స్టార్ పువ్వు, కొద్దిగా సోంపు, బిర్యానీ పువ్వు, ఇవన్నీ నేనైతే మంచిగా వేసుకుంటున్నాను. ఈ మసాలానే మంచి టేస్ట్ని ఇస్తుంది, ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. సో అన్నీ దీంట్లోనే వేసుకొని కుక్ చేసుకోవడం వల్ల ఆ మసాలా అంతా మంచిగా ముక్కలకి పడుతుంది. అప్పుడు మనకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అందుకే నేను మటన్ ఉడికేటప్పుడే ఇవన్నీ దీంట్లో వేసుకుంటున్నాను. 1-2 పచ్చిమిరపకాయ చీలికలు, 1 గుప్పెడంత పుదీనా మంచిగా గడుకొని వేసుకుంటున్నా. పుదీనా వల్ల కూడా హలీంకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. నీళ్ళు ఎక్కువగా పోసుకుంటున్నా. నీళ్ళు ఎక్కువగా పోసుకోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ని మనం కొంచెం వంపేసుకొని హలీం ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ వాటర్ని దాంట్లో వేసుకోవాలి. కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు కళాయి తీసుకుందాము. కళాయిలో కొద్దిగా ఆయిల్ ఇంకా కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. వేయించుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు అలాగే బ్రౌన్ ఆనియన్స్ కోసం ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసము. నాకు 1/2 kg మటన్ కాబట్టి సో నేను బ్రౌన్ ఆనియన్స్ మంచిగా సిమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. అవి కూడా వేగిపోయినాయి, పక్కన పెట్టుకుంటున్నాను. నిజంగా ప్రాసెస్ అన్నీ చేసి పక్కన పెట్టుకుంటే చేయడం చాలా ఈజీ. మనకి కలపడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్నవైతే సోక్ అయిపోయినాయి మంచిగా. సో ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకుందాము. ఈ పేస్ట్ హలీంకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అసలు హలీం కావాలి అని అంటే ఈ పేస్టే మెయిన్. సో మంచిగా దీన్ని అయితే మంచిగా పేస్ట్ చేసుకుందాము. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, హలీం చాలా హెల్దీ రెసిపీ అండి. సో మనం ట్రై చేయవచ్చు. మంచిగా పేస్ట్ చేసుకుందాం. నిజంగా అండి, హలీం నచ్చిన వాళ్ళ కోసం చేయొచ్చు. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇది తీసి మనం పక్కన ఉంచుకొని చూడండి, కన్సిస్టెన్సీ కూడా అర్థమవుతుంది కదా, ఇట్లా రావాలి. ఇంకా విజిల్స్ వస్తున్నాయి, కుక్కర్ విజిల్స్. నేనైతే 8 విజిల్స్ రానిచ్చిన, అప్పుడే మంచిగా కుక్ అయింది. 8 విజిల్స్ అయిపోయిన తర్వాత తీసి పక్కన ఉంచుకున్నా. ఇప్పుడు నేను దీంట్లో ఒక గిన్నె పెట్టుకున్నా అండి. ఇది మా వారి ఐడియా. యాక్చువల్లీ కుక్కర్ పొంగుతుంది, సో పొంగకుండా ఉండాలంటే గిన్నె పెట్టుకోవాలంట. అట్లనే వాటర్ కూడా గిన్నెలోకి వచ్చినాయి, సో నాకు యూజ్ అవుతాయి. మటన్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. ఇప్పుడు మంచిగా దీన్ని పప్పు కుర్తితో ఎనుక్కోవాలి. నాకు ఇంకా బోన్స్ కొంచెం కుక్ అవ్వలేదు అని అనిపించింది. నేను బోన్లెస్ తీసుకోలేదు కదా, బోన్స్ తీసుకున్నా కాబట్టి. ఇప్పుడు నేను పసుపు, 1 స్పూన్ కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఇంకొక విజిల్ వచ్చేంత వరకు మళ్ళీ కుక్ చేసుకున్నా. ఇదంతా మంచిగా కలుపుకొని ఇంకా ఒక విజిల్ పెట్టుకున్నా. అది కూడా అయిపోయింది, పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు అడుగు మందం ఉన్న గిన్నెను అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం చేసే ప్రాసెస్ చాలా టైం పడుతుంది కాబట్టి, అడుగంటే ప్రమాదం ఉంది కాబట్టి ఇలా మందం ఉన్న గిన్నెలు తీసుకోవడం వల్ల మనకు అడుగంటదు.
సో నేను మనం వేయించుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్, ఆ ఆయిల్ ఉంటే దాంట్లో వేసుకున్నా. ఇప్పుడు నేనైతే గీని ఒక 2 స్పూన్స్ గీని వేసుకున్నా. అది వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, పప్పుల పేస్ట్, అది వేసుకున్నా. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా. ఇది కలుపుతూనే ఉండాలి, లేదంటే ముద్దలు కడుతుంది. సో ఆ ఉండలు కట్టకుండా ఉండడానికి మంచిగా కలుపుతూనే ఉండాలి. హలీం చేయాలి అని అంటే మనకి 2 అవర్స్ టైం పడుతుంది కన్ఫామ్గా. సో 2 అవర్స్ మనది కాదు అని అనుకుంటే పర్ఫెక్ట్ హలీం అయితే తినగలుగుతాము. మంచిగా కలుపుతూనే ఉండాలి. కలపడానికే ఎక్కువ ప్రాసెస్ దీనికి. దాంతో మ్యాష్ అవ్వట్లేదని ఒక స్టీల్ గిన్నె తీసుకొని మంచిగా కలుపుతున్నా. ఇప్పుడు మనం మటన్లో ఉడికిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నా. నాకు ఇట్లా కన్సిస్టెన్సీ వచ్చింది. నాకు అదంతా దగ్గర పడడానికి ఒక 15 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు మటన్ అయితే మంచిగా మ్యాష్ చేసుకుంటున్నా పప్పు గుర్తితోటి. మంచిగా పప్పు గుర్తితో నింపుకొని ఆ పప్పుల పేస్ట్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మటన్ అయితే ఆ పప్పుల పేస్ట్లో కలిపేసుకుంటున్నా. మనం ఇప్పుడు ఇంకా మసాలాలు ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే మటన్లో చాలా మసాలాలే యాడ్ చేసినాము. ఆ మసాలా ఫ్లేవర్ అంతా మనకు మంచిగా తగులుతుంది. మనం కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కదా, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మళ్ళీ నాకు ఇది మొత్తం కుక్ అవ్వడానికి 25 మినిట్స్ వరకు టైం పట్టింది. సో మొత్తం 2 అవర్స్ టైం అయితే పట్టింది. మనం ఖాళీగా ఉన్నప్పుడు హలీం ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నా. బ్రౌన్ ఆనియన్స్ మధ్యలో యాడ్ చేసుకొని మళ్ళీ ఫైనల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యాడ్ చేసుకొని మంచిగా పప్పు గుర్తుతోని కలుపుతూనే ఉన్నాము. చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇది కలుపుతూనే ఉండాలి. అంటే ఇప్పుడు స్ట్రీట్ పక్కన హలీం హబ్స్ పెట్టిర్రు, పిస్తా హౌస్ దగ్గర జనాలను చూసిరు కదా. హలీంకి అంత క్రేజ్ అనమాట. సో మనం ఒకసారి నేర్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసి మనకి ఇష్టమైన వాళ్ళ కోసం ఇస్తే అది మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. ఇంకా వాళ్ళు దీన్ని మనకు మంచిగా ఉంది అని చెప్తే కూడా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. చూడండి టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకుందాము. పెరుగు యాడ్ చేసుకొని కలపాలి మంచిగా. హలీం అయితే ఇలా లూజ్గా మంచి టెక్స్చర్లో ఉండాలి, మరీ లూజ్ కాదు. కనిపిస్తుంది కదండి కన్సిస్టెన్సీ అయితే అట్లా ఉండాలి. ఒక్కసారి మూత తీస్తే మనకు ఆయిల్ అంతా ఇట్లా పైనకు తేలింది కదా. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. కలర్ కూడా చేంజ్ అయింది, చూసిరా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇంకాస్తసేపు మంచిగా పప్పు గుర్తుతో నింపుకొని లాస్ట్కి కొత్తిమీర వేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ ఉంచుకున్నా, అవి కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటున్నా. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా హలీం. టేస్ట్ కూడా అంతే ఉందండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. మా వారైతే నన్ను చాలా మెచ్చుకున్నారు. ఫైనల్లీ ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని మంచిగా నెయ్యి వేసుకొని మళ్ళీ ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్తోని గార్నిష్ చేసుకొని మంచిగా తిన్నాము. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సింది. అంటే షెఫ్స్ వాళ్ళందరూ వాళ్ళకి ఆల్రెడీ ప్రాసెస్ తెలిసి ఉంటుంది. ఒక హోమ్ మేకర్గా మనం మన వాళ్ళ కోసం చేస్తే అది నెక్స్ట్ లెవెల్. పర్ఫెక్ట్ హలీం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా వేయొచ్చు. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. 2 అవర్స్ మనది కాదు అనుకుంటే సరిపోతుంది. నిజంగా చెప్తున్నా, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.